ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో విభజన చట్టంలో ఏవైతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టంలో పేర్కొన్న అంశాలు కూడా ఇంకా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. వాటిలో కీలకమైనటువంటిది ఏంటి అని అంటే విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్. ఈ 2 మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ 2 ప్రధానమైనటువంటి నగరాల్లో కీలకమైనటువంటి అంశంగా ఆ రోజున పేర్కొనడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. కేంద్రంలో 3 సార్లు నుంచి కంటిన్యూస్గా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి 2 మెట్రో రైల్ ప్రాజెక్టుల మీద డిపిఆర్లను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. ఈ 2 డిపిఆర్ల ఆమోదం వస్తే 2 మెట్రో రైళ్లు పట్టాలు ఎక్కేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ 2 మెట్రో రైల్ ప్రాజెక్టులు మనం ఒకసారి పరిశీలిస్తే ఈ 2 సిటీలు కూడా కొంచెం ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కూడా కొంత ఇది ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేటువంటి అంశమే. విజయవాడ మెట్రో రైలుకు సంబంధించినటువంటి విషయంలో మొత్తము 11,009 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో 91 ఎకరాల భూసేకరణ చేసి ఈ భూసేకరణ కోసం 1,152 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ఈ 11,009 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో విజయవాడ 2 ఫేజులకు సంబంధించినటువంటి ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉండబోతుంది. మొదటి మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది ఏంటి అని అంటే విజయవాడ పిఎన్బిఎస్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరము ఎయిర్పోర్టు బస్ స్టాండ్ వరకు, గన్నవరం బస్ స్టాండ్ వరకు ఈ మొదటి ఫేజ్లో ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. ఈ ప్రాజెక్టు ఎక్కడ నుంచి ఈ పిఎన్బిఎస్ అంటే బస్ స్టేషన్ దగ్గర నుంచి విజయవాడ బస్ స్టేషన్ దగ్గర నుంచి రైల్వే స్టేషను, సీతారాంపురం సిగ్నల్, మాచవరం రోడ్డు, పడవల రేవు, గుణతల, రామవరపాడు జంక్షన్, ఎంబీటీ సెంటరు, నిడమానూరు, అదేవిధంగా గుడవల్లి, వేల్పూరు, కేసరపల్లి విమానాశ్రయము, యోగాశ్రయం, ఆ దగ్గర నుంచి గన్నవరము బస్ స్టాండ్ వరకు మొదటి ఫేజుకు సంబంధించినటువంటి ఈ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో తొలి దశ దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. ఇప్పుడు ఏది పిఎన్బిఎస్ అంటే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర నుంచి గన్నవరము బస్ స్టేషన్ వరకు ఉండేటువంటి మొదటి దశ దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. దీనికి సంబంధించినటువంటి దీంట్లో ఈ మొత్తము ఈ కారిడార్లో ఏమేమి ఉంటుంది, ఇది కంప్లీట్ అయిన తర్వాత రెండో ఫేజ్లో ఎక్కడి నుంచి ఉంటుంది, పిఎన్బిఎస్ బస్ స్టాండ్ దగ్గర నుంచి అంటే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర నుంచి పెనమలూరు వరకు ఇది ఉంటుందన్నమాట. ఇది ఏంటి అంటే మొదటి ఫేజ్ ఏమో 25 కిలోమీటర్లు, రెండో ఫేజ్ ఏమో 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పిఎన్బిఎస్ బస్ స్టేషన్ దగ్గర నుంచి పెనమలూరు వరకు ఉండేటువంటి దాంట్లో విక్టోరియా మ్యూజియము, మున్సిపల్ స్టేడియము, టికిల్ రోడ్డు, బెంచ్ సర్కిలు, ఆటో నగరు, కృష్ణానగరు, అశోక్ నగరు, కానూరు, తాడికడప, పోరంకి, పెనమలూరు వరకు ఇది ఉంటుంది. ఈ రెండో ఫేజు అంటే ఫస్ట్ ఫేజ్ మాత్రం గన్నవరం వైపు ఉంటుంది, రెండో ఫేజు పెనమలూరు వరకు. మూడో ఫేజు పిఎన్బిఎస్ బస్ స్టేషన్ దగ్గర నుంచి రాజధాని అమరావతి వరకు. ఆ ప్రపోజల్ ఇంకా రెడీ అవ్వలేదు. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రపోజల్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపబోతోంది. ఈ 3 ఫేజుల్లో మెట్రో రైలు విజయవాడకు సంబంధించినటువంటి విషయంలో రాబోతుంది. అదేవిధంగా విశాఖపట్నంకి సంబంధించినటువంటి విషయంలో కూడా విశాఖపట్నానికి సంబంధించినటువంటి విషయంలో దీనికి 11,498 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు విశాఖపట్నానికి ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి 99.75 ఎకరాలనే ల్యాండ్ 882 కోట్ల రూపాయలు పెట్టి దీన్ని ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫేజ్ 1లో విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర నుంచి కొమ్మాడి జంక్షన్ వరకు ఉంటుంది. 29 స్టేషన్లు ఉంటాయి. ఈ ఫేజ్ 1లోనే మొదటి కారిడార్ అది. రెండో కారిడార్కి వచ్చేసరికల్లా గురుద్వారా టు ఓల్డ్ పోస్ట్ ఆఫీసు ఇది 5 కిలోమీటర్లు ఉంటుంది. మొదటి కారిడార్లోనేమో 34.40 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ 29 స్టేషన్లు ఉంటాయి. ఇది 5 కిలోమీటర్లు 6 స్టేషన్లు ఉంటాయి. మూడో ఫేజ్ ఫస్ట్ ఫేజ్లోనే మూడో కారిడార్కి సంబంధించి తాడిచెట్లపాలెం టు
చినవాల్తేరు. ఇది 6.75 కిలోమీటర్లో 7 స్టేషన్లు ఉంటాయి. మొత్తం 46.23 కిలోమీటర్లో పొడవున 42 స్టేషన్లు వచ్చేటువంటి విధంగా ఈ విధమైనటువంటిది విశాఖపట్నంకు సంబంధించి కూడా మెట్రో రైలుకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ రెడీ అయిపోయింది. ఈ విశాఖపట్నం విజయవాడ డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తే వీరి పట్టాలు ఎక్కేదానికి అవకాశం ఉంది.